గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి అంటే లాస్ట్ మినిట్ టెన్షన్స్ అన్ని పూర్తయిపోయినట్టు అన్నీ ఉంది వాళ్ళ సెన్సార్ అయిందండి. సో ఇంకా ప్రమోషన్ ఓకే యాక్టివిటీస్ మీద ట్రైలర్. అంటే మామూలుగా సినిమా రిలీజ్ ముందు డైరెక్టర్స్ చాలా స్ట్రెస్తో టెన్షన్తో ఉంటారు, కానీ మొన్న మీరు ఒక 2 స్టెప్లు వేసారు, మొత్తం అదే వైరల్ అయిపోయింది. అంటే మామూలుగానే ఇష్టం డాన్స్, ఇంకా ఆ టైంకి ఆ సౌండ్కి అలా అనిపించింది, ఇంకా అడిగారు ఎలా ఉంది సార్, మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా డాన్స్? బాగుంది, ఈ యాంగిల్ కూడా ఉందా, ఈ యాంగిల్ కూడా ఉందా నీలో అంటే ఏముంది ఆ టైంకి అట్లా, బట్ ఇవాళ రేపట్లో నీడ్ కదా. ఓకే. సో ప్రమోషన్ దాంట్లో డైరెక్టర్లు కూడా ఇప్పుడు చురుగ్గా పాల్గొంటారు. డైరెక్టర్లు కూడా డెఫినెట్గా అనిల్ రావుపూడి గారు అవును స్టార్ట్ అయింది ఆ ట్రెండ్. ఉండాలి ఇప్పుడు ఇంత ముందు లాగా రాసిన తర్వాత షూటింగ్ పోస్ట్లో ప్రమోషన్ కూడా ఒక భాగమే. సో మనం యాక్టివ్గా ఉంటేనే అది ఇంకా ఆ కల్చర్ వచ్చింది ఇప్పుడు. సో వీ హ్యావ్ టు ఫాలో. ఏంటి సార్ అంటే ప్రెజర్ ఏమైనా ఉందా, ఎలాంటి రిజల్ట్ రాబోతుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అలాంటిది ఏమన్నా ఉందా? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సో రాసేటప్పుడు షూట్ చేసేటప్పుడు మనకు అది తెలిసిపోద్ది కదా వైబ్, తర్వాత ఎడిట్లో చూసుకున్నప్పుడు సో మనం అనుకున్నది ఏదైతే ఉందో అది ప్రాపర్గా కన్వే అయింది. సో ఎలాంటి టెన్షన్ ప్రెషర్ అనేది గ్యారంటీగా డెఫినెట్గా సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే. అంటే ఇది పర్టికులర్గా రవితేజ గారి గురించి అనుకున్న సినిమానైనా, ఆయన గురించి ఎంచుకున్న కథనైనా ఇది? ఆయన ఎంచుకున్న కథ. అంటే ఏంటి, ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు, చాలా ఫ్యామిలీ సినిమాలు చేశారు రవితేజ గారు. ఏంటి అంటే ఇందులో ఆయన కొత్త యాంగిల్ కానీ డిఫరెంట్గా ఏం చూపు? అంటే ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య, ఒక మ్యారీడ్ పర్సన్ ఇద్దరు అమ్మాయిల మధ్య అనేది ఆయన ఇప్పటిదాకా చేయలేదు. బట్ దీంట్లో ఉన్న న్యూనెస్ ఏంటంటే క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. మనకి అంటే తెలియకుండా ఇప్పుడు ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది. ఫన్ సినిమాల్లో ఒక హీరో క్యారెక్టర్ హానెస్టీగా ఉందంటే డెఫినెట్గా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి, ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది కదా, అది ఉంది దీంట్లో. ఓకే. అంటే సాధారణంగా మీ సినిమాలన్నీ కొంచెం ఎమోషన్స్, అవును, ఒక రకమైన ఒక కొత్తదనం డెఫినెట్గా ఉంటుంది, ఒక బలమైన భావోద్వేగాలు ఉంటాయి సినిమాలు. సో ఈ సినిమా కూడా ఆ ట్రెండ్లోనే వెళ్తుందా? అంటే అంత ఎమోషన్కి స్కోప్ లేదు, బట్ చిన్న ప్రాపర్ ఒక ప్లేస్లో అయితే ఎమోషన్ అయితే 100% ఉంటుంది. ఓకే. అంటే రవితేజ గారు ఎనర్జీకి తగ్గట్టు ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందా ఏంటి, ఆయన ఎలా మౌల్డ్ చేశారు? అంటే జనాలు కూడా ఏదో కొత్తదనాన్ని ఆశిస్తారు కదా రవితేజ గారిని, అంటే ఇందులో రవితేజ గారి స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ మీరు ఎలివేట్ చేయబోతున్నారు? అంటే ఆయనలో ఉన్న కామెడీ టైమింగ్ అండి. ఆ కామెడీ టైమింగ్కి సో క్యారెక్టర్లో కొత్తదనం ఉంటూనే ఆయనకున్న ఒక కామెడీ టైమింగ్, ఆయన పోర్ట్రే చేసే వే ఒకటి ఉంటుంది కదా, ఒక బ్రైట్ ఎనర్జీతో. సో ఇది ఈ క్యారెక్టరేషన్ ఆయన చేయడం వల్ల కొత్త యాంగిల్ వచ్చింది బయటికి. ఓకే. ఏంటి సార్ ఈ టైటిల్ జస్టిఫికేషన్ అండి, భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? అంటే ఒక రామ్ సత్యనారాయణ అనే క్యారెక్టర్గా తన లైఫ్లో తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్ క్రాస్ అయ్యి, ఎలాంటి స్ట్రగుల్ పడి ఫైనల్గా తను ప్లేస్లో ఉన్న వాళ్ళకి తను ఏం చెప్దాం అనుకున్నాడు అనేది ఈ సినిమా. అంటే ఎటువైపు ఉంటుంది ఇది, ఫిమేల్ వీళ్ళ వైపు ఉంటుందా, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? ఆడవాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అవునా? ఓకే. అంటే మగవాళ్ళు కూడా ఉంటుంది, బట్ సపోర్ట్ అయితే ఫైనల్గా మనం చెప్పే ఏదైతే ఉందో విషయం అదైతే ఆడవాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. అంటే ప్రజెంట్ ట్రెండ్, అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న భార్యాభర్తల అనుబంధం కానీ ప్రజెంట్ ఈ అంటే ఇలాంటివన్నీ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతాయా సినిమా కథలో? హీరో క్యారెక్టర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతారు, హీరో క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇలా మనం కూడా అనేది చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఓకే. అంటే వాటి మధ్య నుంచి ఫన్ జనరేట్ అవుతుంది, క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, దాని నుంచి వచ్చిన ఫన్నే. ఓకే. అంటే ఇప్పటి వరకు కిషోర్ తిరుమల గారు అంటే నేను శైలజ అని గుర్తొస్తుంది అందరూ. అవును. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా నేను శైలజ, కిషోర్ తిరుమల గారు. అవును. సో ఈ సినిమాతో అదేమైనా మారబోతుందా? అంటే ఆ నమ్మకం ఉంది. అంటే భర్త మహాశైలకి ఇది వేరే కోణం, అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది ఫుల్ ఫన్. సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు, కామెడీ ఫిలిమ్స్ అన్నీ కూడా నా పర్సనల్ లైఫ్లో నాలో ఉన్న హ్యూమర్ అవన్నీ కూడా యాడ్ అయ్యి ఇది ఒక కొత్త ఇదైతే ఓపెన్ అవుతుంది. సో అది ఉంది దీంట్లో, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేశాడు కిషోర్. అంటే ఈ క్యారెక్టరేషన్, రవితేజ గారి క్యారెక్టరేషన్ కానీ కథకు కానీ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందో బయట ఏదైనా చూసినవి? అంటే మనకు బాగా తెలిసిందే, అంటే మనం విన్న స్టోరీలే, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటాం కదా, వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, ఆయన లైఫ్లో ఇలా జరిగిందంట, ఈయన లైఫ్ అంటే కామన్గా అలాంటి సిచ్యువేషన్ జరిగే దాని నుంచి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనే ఫ్యాక్టర్ రియల్ లైఫ్లో చాలామంది ఫేస్ చేసిన ఫ్యాక్టర్ని తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఆడియన్స్ని థియేటర్ రప్పించడమే పెద్ద టఫ్ జాబ్.
దానికి తోడు అంటే థియేటర్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అంటే ఇది ఓటీటీలో కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సినిమా, థియేటర్లోనే చూడాలి అనిపించేంత స్ట్రాంగ్ కంటెంట్ ఏముంది ఈ సినిమాలో జాడి? అంటే ఇప్పుడు మీరు కామెడీ మనం చూస్తే థియేటర్లో వచ్చే ఒక వైబ్ కానీ ఆ ఎక్స్ట్రా లాఫ్స్ కానీ, సో మనం టీవీలో మనం ఒకరిని చూస్తామా లేదా ఒకరు సగం చూస్తుంటే ఒకరు లేచి వెళ్ళిపోతారు. ఇక్కడ థియేటర్లో మొత్తం అందరూ కూర్చొని మనం ఫోకస్డ్గా దాని మీదే ఉంటే వచ్చే కాన్సన్ట్రేషన్ కానీ ఎంజాయ్మెంట్ వేరు కదా. అది మనం ఇంట్లో చూసామనుకోండి ఆ కామెడీ అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో థియేటర్లో వస్తేనే మీకు ఆ వైబ్ కానీ, సో ఆ ఫన్ టోన్ కానీ, ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వస్తే వాళ్ళందరూ ఒకటేసారి రిఫ్లెక్ట్ అవుతారు కదా. అది మనం ఈ ఓటీటీలో వచ్చి మనం 10 మంది ఉంటే 10 మంది కూర్చొని మ్యాక్సిమం ఒక సినిమా కూడా చూడలేము. మనం ఏదో పని మీద బయటకు వెళ్తాం, ఈలోపు వాళ్ళ సినిమా చూసి అంటే మ్యాక్సిమం జరగదు కదా. ఇప్పుడు 10 మంది ఇంట్లో ఉంటే 10 మంది కలిసి ఒకటేసారి ఈ సినిమా పెట్టని చెప్పి అందరూ అదే దాని మీద ఫోకస్డ్గా అయితే చూడలేరు. సో థియేటర్ అయితేనే అందరం కలిసి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే ఈ సినిమాలో మెయిన్ అంటే అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని బ్లెండ్ అయి ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాలో. అంటే యాక్షన్ అంటే రవితేజ గారి ఫ్యాన్స్కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్లు కానీ అలాగే ఉండకపోతే ఓన్లీ లేదు ఫ్యామిలీ జోనర్లో 2 ఫైట్స్ ఉంటాయి కానీ అది కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. అంటే హెవీ వైలెన్స్ కానీ లేకపోతే అట్లా చంపడం అట్లా ఏమి ఉండదండి. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫైట్. ఓకే, కాన్సెప్ట్తో సరదాగా ఉండే ఫైట్. అంటే మీ కెరీర్ చూసుకుంటే నేను శైలజ డైరెక్టర్గా అంతకుముందు ఫస్ట్ మన సెకండ్ హ్యాండ్ సినిమాతో డైరెక్టర్ అయ్యారు. దానికంటే ముందు ఒక తమిళ సినిమా కూడా డైరెక్షన్ చేశాను. సో రైటర్గా డైరెక్టర్గా కెరీర్ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో కొంచెం ఒక 3 years గ్యాప్ వచ్చింది. అవును, ఏంటంటే గ్యాప్ మళ్ళీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా? లేదు, నేనేంటంటే సరే ఈ కైండ్ ఆఫ్ జానర్స్ చేసాం కదా, సో వేరే అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక డివోషనల్ మైథాలజీ, అదే డివోషనల్ స్క్రిప్ట్ ఒకటి, ఓకే, సో సుబ్రహ్మణ్య స్వామి మీద నేను ఒక 2 years వర్క్ చేశాను. దానివల్ల ఏంటంటే కొత్తగా ఒక మనలో ఇప్పటిదాకా మనం చేసింది కాకుండా వేరే వరల్డ్ ఒకటి చేద్దామనే ఉద్దేశంతో 2 years నేను దాని మీద ఫుల్ టైం స్పెండ్ చేయడం వల్ల ఆ గ్యాప్ వచ్చింది. ఓకే, ఏంటి సార్ ఆ కథ ఏమైంది మరి? సుబ్రహ్మణ్యం ఉంది, ఆ కథ ఉంది, బట్ అది మెటీరియలైజ్ అవ్వాలంటే అంటే టైం ఫ్రేమ్ ఎంత ఉంటుంది, బడ్జెట్ ఎంత ఉంటుంది, సో అవన్నీ కూడా టేకఫ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కలిసి రావాలి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అది ఎక్కువ ఎందుకు మరి అండి దాన్ని పట్టాలకి ఇచ్చడం లేట్ అయిపోతుంది? నేను రాసుకునే టైంకి ఇది ఎప్పుడు 3 years బ్యాక్ అండి. సో రాసుకునే టైంకి ఉంది, నాకు కథకే ఫినిష్ చేయడం టైం పట్టింది. ప్రాక్టికల్ ఏంటంటే నేను దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తానని ఉంటుంది కదా, సో దానికి కొంచెం స్పేస్ కావాలి. ఓకే, అది ప్రాజెక్ట్ ఆన్ అవ్వాలంటే హీరోకి, ప్రొడ్యూసర్కి, నాకు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే చాలా వర్క్ ఉంది కథతో పాటు. సో అది టైం పడుతుంది. అది వస్తే దెన్ ఎవరికైనా చెప్పారా సార్? ఎవరైనా హీరోలకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యానండి. ఏ హీరో